మరి ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన నేను మీకు చెరువుల పేర్లతో సహా చెప్పిన. కనీసం ముఖ్యమంత్రి గారు ఎందుకు చూస్తలేరు? హైడ్రా అధికారులు నిద్రపోతున్నారా? రంగనాథ్ గారు వాట్సాప్లో కూడా అవైలబుల్ ఉంటారేమో. మరి ఖచ్చితంగా జాగృతి నుండి లోకల్ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇవన్నీ తీసుకుపోయిస్తాం. హైడ్రా ఎంతగానో పనిచేస్తుందో ఖచ్చితంగా అప్పుడు చూద్దాం. అదేవిధంగా షేర్లింగంపల్లి తర్వాత మేము రాజేందర్ నగర్ పోయినాం. రాజేందర్ నగర్లో కూడా సేమ్ కేసు. బీఆర్ఎస్లో ఉండే ఎమ్మెల్యే గారు ఆయన కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇక కాంగ్రెస్లోకి రాగానే వాషింగ్ పౌడర్ నిర్మా కాబట్టి ఆయన మీద ఏం జరగవు. మళ్ళీ ఆయన చేసిన కబ్జాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని మీద ఏం మాట్లాడారు. అవి ఒక పక్కన ఉంటే పాపం ఫారెస్ట్ ల్యాండ్ 2 పెద్ద బస్తీలు ఉన్నాయి. ఒకటి భూపాల్ నగర్, ఒకటి జలాల్ బాబా నగర్. ఈ రెండిట్లో కూడా ఏంటంటే మ్యాక్సిమం పని అయిపోయింది. చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఫారెస్ట్కి ఒక 20 ఎకరాలు ల్యాండ్ ఇవ్వాలి. ఇస్తే దాదాపు ఇక్కడ ఉన్న 2000 కుటుంబాలకు పట్టా అవుతుంది. అంటే ఎంత దారుణం అంటే వాళ్ళు 45 years, 50 years, 60 years నుంచి కూడా ఉన్నారు. అది కాదు దారుణం. దారుణం ఏంటంటే అక్కడికి ప్రతి ఒక్క మంత్రి పోయినరు, ఉప ముఖ్యమంత్రులు పోయినరు. అక్కడ పోయి వాగ్దానం చేసి వచ్చారు 2 రోజులలో మీకు పట్టా ఇస్తామని చెప్పి. అట్లా చెప్పబట్టి 20 ఏళ్ళు అయిపోయాయి. సో దీని మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కిషన్ బాగ్ అంటే దాని పక్కకే ఆనుకొని ఉండే కిషన్ బాగ్లో 2000 మందికి పట్టాలు ఇచ్చిండ్రు సేమ్ అదే పద్ధతిలో. సో భూపాల్ నగర్, జలాల్ బాబా నగర్కి సంబంధించి కూడా ఖచ్చితంగా పరిష్కారం చూపించాలని మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి లేఖలు కూడా స్థానికంగా మా రాజేందర్ నగర్ నాయకులు ఇస్తారు, ఇచ్చి దాన్ని ఫాలో అప్ చేసుకుంటారు. అట్లనే చేవెళ్ళ షాబాద్ మండలానికి పోయినాం మేము. హెడ్ క్వార్టర్లో చాలా మంచి ఓరవడి. అక్కడున్న బీసీ బిడ్డలు, వారితో ముస్లిమ్స్, వారితో ఎస్సీస్, ఎస్టీస్ అందరు కూడా కలిసి చాలా మంచి మీటింగ్ పెట్టారు. 42% బీసీ రిజర్వేషన్ కోసం వాళ్ళు కులాలకు మతాలకు అతీతంగా 40 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు షాబాద్లో. అదే ఉరవడి అన్ని మండలాల్లో వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, దాంతో మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. అట్లనే షాద్ నగర్కి పోయినాం. ఆ తర్వాత హాస్పిటల్ చూస్తే చాలా ఏండ్ల కింద అంటే ఎప్పుడో బిల్ క్లింటన్ గారు మన ఇండియాకు వచ్చినప్పుడు మన పేదరికాన్ని చూపించి మన డబ్బులు అప్పు తెచ్చుకున్నాం కదా, ఆ బిల్ క్లింటన్ గారు వచ్చి ఓపెన్ చేసిన హాస్పిటల్లో ఇంకా కూడా నడుస్తుంది. అక్కడ మొత్తం పెచ్చులు ఊడిపోయే పరిస్థితి ఉన్నది. పక్కనే 100 పడకల హాస్పిటల్ పెట్టిండ్రు కానీ దాన్ని ఇంకా వాడుకోలేని పరిస్థితి ఉన్నది. సో దాన్ని హైలైట్ చేసినాం. హోప్ఫుల్లీ అక్కడ ఉన్న స్టాఫింగ్ ఇష్యూస్, ఆ హాస్పిటల్ మార్పిడి అన్నది కూడా జరిగేంత వరకు మేము జాగృతి నుండి కూడా ఒత్తిడి క్రియేట్ చేస్తాం.